హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ తేజ. కలకత్తాలో ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఒక మహిళ జూనియర్ డాక్టర్ చనిపోయింది. ఎక్కడైతే ఆమె వర్క్ చేస్తుందో అదే కాలేజ్ మెడికల్ హాస్పిటల్. అయితే ఆమె చనిపోయిన తర్వాత అక్కడ యాజమాన్యం ఆమెది సూసైడ్ అని చెప్పారు. అయితే పోలీసులు ఇన్వెస్టిగేషన్లో అది సూసైడ్ కాదు, రేప్ అండ్ మర్డర్ అని చెప్పేసి ఒక కొత్త విషయం వెలుగులోకి రావడం జరిగింది. అసలు ఆమె నిజంగా సూసైడ్ చేసుకుని చనిపోయిందా, లేకపోతే ఆమెను రేప్ చేసి ఎవరన్నా చంపేశారా? ఈ పూర్తి విషయాలన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే కలకత్తా ఆర్జేకర్ మెడికల్ కాలేజ్, అందులో 31 సంవత్సరాలు ఉన్న ఒక మహిళ జూనియర్ డాక్టర్ సెకండ్ ఇయర్ పీజీ చేస్తుంది. అయితే ఆమె నైట్ షిఫ్ట్ కావడంతో డే అండ్ నైట్ అక్కడ వర్క్ చేస్తుంది. ఆల్మోస్ట్ 34 to 36 అవర్స్ అయిందని చెప్తున్నారు. అది ఎంతవరకు అయింది అనేది నాకు తెలీదు. తర్వాత రెస్ట్ తీసుకుందాం అని చెప్పేసి ఆ డాక్టర్స్కి సంబంధించిన ఒక సెమినార్ హాల్లోకి వెళ్ళిన తర్వాత ఆమె తోటి డాక్టర్స్ తోటే ఆమె అక్కడ డిన్నర్ ఫినిష్ చేసింది. దాని తర్వాత మళ్ళీ యథావిధిగా ఎవరి విధులకు వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత 36 అవర్స్ వర్క్ చేస్తుండడంతో తనకి కొంచెం నీరసం అనిపించి అక్కడ డాక్టర్స్కి రెస్ట్ రూమ్ లేకపోతే మళ్ళీ అదే సెమినార్ రూమ్కి ఆమె వచ్చింది. అక్కడ రెస్ట్ తీసుకుందామని చెప్పేసి జస్ట్ అలా ఒక 5 నిమిషాలు పడుకుంది. కట్ చేస్తే మార్నింగ్ తెల్లారేసరికి అదే సెమినార్ హాల్లో ఆ డాక్టర్ శవమై కనిపించింది. తర్వాత పోలీసులకి వెంటనే ఆ యాజమాన్యం అలాగే ఆ కాలేజ్ స్టూడెంట్స్ పోలీసులకి ఇన్ఫార్మ్ చేశారు. పోలీసులు వెంటనే అక్కడికి వచ్చి ఆ బాడీని తీసుకెళ్లారు. తర్వాత దర్యాప్తు మొదలుపెట్టారు. తర్వాత ఒక విషయం వెలుగులోకి వచ్చింది. అమ్మాయి సూసైడ్ చేసుకుని చనిపోయిందని చెప్పేసి ఆ అమ్మాయి యొక్క పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేశారు. అది కూడా కాలేజ్ యాజమాన్యం. పోలీసులు చెప్తారు కదా, మీకు ఇన్ఫార్మ్ చేయాల్సిన పని ఏంటి? పోలీసులు ఆల్రెడీ దర్యాప్తు చేస్తున్నారు కదా, వాళ్ళ దగ్గర నుంచి విషయాలు సేకరిస్తారు కదా, ఈలోపే మీకు కంగారు ఆగలేదా? మీరెందుకు వెళ్ళి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశారు అని చెప్పి చాలామంది కూడా ఆ కాలేజ్ యాజమాన్యాన్ని ప్రశ్నిస్తున్నారు. అయితే చాలా రోజుల వరకు కూడా అమ్మాయి బాడీని చూపించలేదు. అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ ఆ ఫోటోలు చూసిన తర్వాత ఒక ఆమెకి డౌట్ వచ్చింది. అది సూసైడ్లా నాకు అనిపించట్లేదు, ఆమె కాళ్ళు కూడా కొంచెం చాపి ఉన్నాయి, 90 degrees వరకు కూడా చాపి ఉన్నాయి, అలాగే ఆమె కళ్ళల్లో కూడా గ్లాస్ పెంకులు ఆమె స్పెట్స్ గ్లాస్ పెంకులు కూడా దిగినట్టు అనిపిస్తున్నాయి. అంటే అప్పటికే ఇంకా పోస్ట్ మార్టం జరుగుతుంది. ఆమె సూసైడ్ చేసుకుంటే లేకపోతే హ్యాంగ్ చేసుకుందా, లేకపోతే ఏదైనా డ్రగ్ తీసుకుని ఆమె చనిపోయిందా, ఏదైనా విషయం తీసుకుని చనిపోయిందా, ఇలాంటి విషయాలన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. కానీ అప్పటికే సూసైడ్ అని చెప్పేసి ఒక న్యూస్ బయట స్ప్రెడ్ చేస్తుంది కాలేజ్ యాజమాన్యం. అయితే వాళ్ళ బంధువుల్లో ఒక ఆమె చూసిందని చెప్తున్నా కదా, ఆమె చూసి ఇది ఖచ్చితంగా రేప్ అండ్ మర్డర్లా ఉంది, బాడీ మీద మనం అవన్నీ కూడా చూస్తుంటే ఎందుకో అనుమానం వస్తుందని చెప్పేసి షేర్ చేసుకుంది. దాని తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ ఫ్యామిలీ గట్టిగా పోలీసుల్ని ఆరా తీసే ప్రయత్నం చేశారు. ఆరా తీసే ప్రయత్నం చేశాక పోలీసులు దర్యాప్తు బాగా చేపట్టారు. అయితే కాలేజ్ నైట్ టైం సెమినార్ హాల్లో సీసీ కెమెరాలు లేకపోవడంతో కొంచెం అనుమానం కూడా వచ్చింది. అంటే ఒకవేళ సీసీ కెమెరాలు ఉండి తర్వాత వాటిని తీసేశారా, లేకపోతే ఫస్ట్ నుంచి కూడా అక్కడ సీసీ కెమెరాస్ లేవా? సో రకరకాల కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. అయితే నైట్ టైం ఎవరెవరు ఉన్నారు, ఏ డాక్టర్స్ ఉన్నారు, అక్కడ ఏ సెక్యూరిటీ ఉంది అని చెప్పేసి మొత్తం కూడా ఆరా తీసుకుని అప్పుడు ఒక విషయాన్ని కనుగొన్నారు. ఎక్కడైతే అమ్మాయి రేప్ అండ్ మర్డర్ అయిపోయిందో ఆ ప్రదేశంలో ఒక బ్లూటూత్ దొరికింది. ఆ బ్లూటూత్ని తీసుకెళ్ళి అక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళందరి మొబైల్స్కి కూడా పేర్ చేసే ప్రయత్నం చేశారు. అయితే ఇన్స్టెంట్గా ఒక మొబైల్కి కనెక్ట్ అయింది. ఆ కనెక్ట్ అయిన వాడే అమ్మాయిని రేప్ చేసి చంపేశాడు. వాడి పేరే సంజయ్ కర్. ఆడే ఇదంతా చేసింది. చెత్త ఎదవ. సో తప్పుగా అనుకోవద్దు, నాకైతే మాటలు దాటి మాట్లాడాలనిపిస్తుంది. ఎందుకంటే చంపింది నేనే, రేప్ చేసి చంపింది నేనే అని కూడా డైరెక్ట్గా వాడే ఒప్పుకున్నాడు. అసలు ఈ సంజయ్ కర్ ఎవడు? సంజయ్ కర్ అనే వ్యక్తి ఒక సివిక్ సంబంధించిన ఉద్యోగి. అక్కడ నెలకి 12,000 జీతానికి ఆర్జేకర్ కాలేజీలో పనిచేస్తున్నాడు అంటూ కూడా చెప్తూ వచ్చారు. అయితే అతనికి ఆ మెడికల్ కాలేజ్లో ఎక్కడికి వెళ్ళడానికైనా సరే అతనికి అనుమతి ఉందంట, డైరెక్ట్గా అతను వెళ్ళిపోతాడంట. అలాగే ఆ సంజయ్ కర్ ఎప్పుడైతే మర్డర్ జరిగిందో ఆ రోజు నైట్ హాస్పిటల్కి ఒక పేషెంట్ని జాయిన్ చేయడానికి హెల్ప్ చేయడానికి వచ్చాడు. దాని తర్వాత ఆ పేషెంట్ తాలూకు యొక్క వ్యక్తితో మందు కూడా తాగాడు. అది కూడా కాలేజీలో కూడా పోలీసులు చెప్పారు.
మొత్తం కూడా సంజయ్ని అదుపులోకి తీసుకుని అసలు ఏం జరిగింది మొత్తం విషయాలు లాగడానికి చాలా ప్రయత్నం చేశారు. అయితే కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. సంజయ్ తానే ఒప్పుకున్నాడు, నేనే అమ్మాయిని రేపని మర్డర్ చేసి చంపేశా, కావాలంటే నన్ను ఉరి తీసుకోండి అని చెప్పేసి చెప్పాడు. ఈ విషయం బయట మొత్తం కూడా స్ప్రెడ్ అయిపోయింది. ఒక డాక్టర్ అతి దారుణంగా చంపబడింది. చాలామంది చాలా ప్రదేశాల్లో చాలా ధర్నాలు చేపట్టారు. ఖచ్చితంగా రాక్షసుడికి కఠినంగా శిక్ష పడాలని చెప్పేసి చాలామంది కూడా క్యాండిల్స్ పట్టుకుని నైట్ టైం కూడా ధర్నా చేయడం మనం చూసాం. అయితే ఈ సంజయ్ గారు వాళ్ళ అమ్మ కొన్ని విషయాలు చెప్తుంది. సంజయ్ చాలా అమాయకుడు, చాలా సెన్సిటివ్. మరి అమాయకుడైన ఆ సంజయ్కి ఇంతకుముందు 4 పెళ్ళిళ్ళు అయ్యాయని చెప్పేసి వాళ్ళ అత్తగారు చెప్తుంది. ఒక భార్య చనిపోయిందని చెప్తున్నారు. లాస్ట్ భార్య క్యాన్సర్ వచ్చి చనిపోయిందంట. అంతకుముందు సంజయ్ ఈ క్రోధత్వాన్ని తట్టుకోలేక వాళ్ళ భార్యలు వదిలేసి వెళ్ళిపోయారని చెప్తున్నారు. సో మొత్తానికి విషయం అంతా వెలుగులోకి వచ్చింది, మొత్తం బయటకు తెలిసిపోయింది. ఇంకా ఎవరైతే తప్పు చేశాడో వాడికి శిక్ష పడడమే లేదు. ఇలాంటి తరుణంలోనే ఒక కొత్త ట్విస్ట్ మళ్ళీ వెలుగులోకి వచ్చింది. ఈ కేసుని డీల్ చేసిన ఒక డాక్టర్ గోస్వామి కొన్ని అందరూ ఆశ్చర్యపోయే నిజాలు బయట పెట్టాడు. నిజానికి ఆమె ఒంటి మీద చాలా దారుణమైన గాయాలు ఉన్నాయి. అంటే అవి ఒక్కరు చేసినవి కాదు. ఆమెను ఊపిరి ఆడకుండా తన మెడ విరిచేసి చంపేశారు. తన ఒంటి మీద చాలా ప్రదేశాల్లో గోర్లతో గీరబడిన మచ్చలు ఉన్నాయి. అలాగే తన లెఫ్ట్ లెగ్ దాన్ని బలవంతంగా లాగి విరగొట్టారు అని కూడా చెప్తున్నారు. అలాగే ఆమె జన్మస్థలంలో 150 మిల్లీగ్రామ్స్ ఒక స్పెర్మ్ దొరికిందంటూ కూడా ఒక నిజాన్ని ఆయన బయటికి చెప్పాడు. సాధారణంగా ఇలాంటి విషయాలు చెప్పకూడదు, కానీ ఖచ్చితంగా చెప్పి తీరాలి. ఎందుకంటే సంజయ్ నేనే చంపేశాను, నన్నే ఉరి తీయండి అని చెప్పినప్పుడు చాలామందికి కూడా కొన్ని అనుమానాలు వచ్చాయి. ఈ కేసు విషయంలో సంజయ్ ఒక్కళ్ళు లేడు, అతనితో పాటు ఇంకా చాలామంది ఉన్నారు. దాదాపు ఒక 10 మంది కూడా ఉన్నారంటూ కూడా ఇప్పటివరకు వార్త వచ్చింది. మరి కొంతమందిని అరెస్ట్ చేశామంటున్నారు. వాళ్ళు అసలు ఎవరు? ఆ కాలేజీలో పనిచేసే ఫ్యాకల్టీ డాక్టర్సా, లేకపోతే బయటకి చెందిన వ్యక్తులా? ఈ విషయాలన్నీ కూడా పోలీసులు ఇంకా బయట పెట్టాల్సిన ప్రయత్నం ఖచ్చితంగా చేయాల్సి ఉంది. అయితే కాలేజ్ యాజమాన్యం అసలు ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది? సూసైడ్ అని చెప్పేసి ఎందుకు వాళ్ళ ఇంటికి ఇన్ఫార్మ్ చేసింది? సో ఇలాంటి విషయాలన్నీ కూడా జరుగుతున్నప్పటికీ చాలామందికి నెటిజన్స్కి కూడా అనుమానం వచ్చింది. కేసుని తప్పుదావ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ప్రిన్సిపల్ కూడా ఆమె సెమినార్ హాల్లో రెస్ట్ తీసుకోవడం ఏంటి, అసలు ఆ టైంలో ఎవరైనా లేని ప్రదేశానికి ఆమె వెళ్ళడం ఏంటి? సో అంటే ఆయనకు అసలు ఎలా మాట్లాడబుద్ధి అయింది? అదే ప్లేస్లో నీ బంధువులు కానీ నీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరో ఎందుకు, నీ కూతురు ఉంటే నువ్వు అలాగే మాట్లాడతావా? మాట్లాడవు కదా. నీకు తెలిస్తే ఆ బాధ నీ ఇంట్లో జరిగితే నీకు అర్థమవుతుంది ఆ బాధ. అతను కూడా సూసైడ్ అని చెప్తున్నాడు. దాని తర్వాత తీవ్ర విమర్శలు వచ్చిన తర్వాత అతను ఆ రిజైన్ని యాక్సెప్ట్ చేయకుండా మళ్ళీ వేరే మెడికల్ కాలేజ్కి ట్రాన్స్ఫర్ చేశారు. అసలు ఆర్జే గారి కాలేజీలో ఆ డాక్టర్ ఎలా చనిపోయింది, ఎవరు ఎంతమంది కలిసి చంపేశారు, వాళ్ళందరికీ కఠినంగా శిక్ష పడుతుందా లేదా? సో గైస్ చూశారు కదా ఈ యొక్క దుర్ఘటన కాదు, చాలా దుర్ఘటనలు, ఇప్పటికే దారుణమైన రేప్ కేసులు మనం చూస్తున్నాం. కానీ ఒక్కరికైనా కఠినంగా శిక్ష పడుతుందా? ఎవ్వరికి పడట్లేదు. సిఐడి అంటున్నారు, సిబిఐ అంటున్నారు, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, దర్యాప్తు చేస్తూ ఉంటున్నారు, కానీ ఒక్కరి పేరు కూడా బయటకు తీసుకురాలేకపోతున్నారు. ఖచ్చితంగా ఈ కేసు విషయంలో పెద్ద తలకాయలు ఉన్నాయి. ఆ తలకాయల్ని బయటకు తీసుకొచ్చి నడి రోడ్డు మీద వాళ్ళని చెప్పులతో కొట్టించి దాని తర్వాత ఏ అయితే చట్టపరమైన చర్యలు ఉన్నాయో అవన్నీ కూడా తీసుకోవాలని నా డిమాండ్. ప్రజలందరి డిమాండ్ కూడా అదే అయి ఉంటుంది. కాబట్టి పోలీసులకి నా విజ్ఞప్తి అండి, ఖచ్చితంగా ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి. అలాగే ఇంకొక విషయం కూడా, ఎక్కడైతే ఆ డాక్టర్ చనిపోయిందో ఆ కాలేజీని కూడా సీల్ చేశారు, మూసేశారు. సో ఇంతవరకు వచ్చింది కాబట్టి వాళ్ళకు కూడా కఠినంగా శిక్ష చేసి వాళ్ళకు కూడా శిక్షలు వేసి వాళ్ళని బయటకి రానివ్వకుండా పోలీసులకి నా ఒక చిన్న విజ్ఞప్తి అండి. ఇప్పటికే చాలా ఇలాంటి సంఘటనలు జరిగాయి, కానీ ఎవరికి కూడా కఠినంగా శిక్షలు పడిన దాఖలాలు అయితే ఇప్పటి వరకు లేవు. వీళ్ళకు కూడా పడవని నాకు ఎలాగ అర్థం అవుతుంది. చూద్దాం మరి ఈ కేసు ఎక్కడి వరకు వెళ్తుందో, ఆ డాక్టర్ యొక్క ఫ్యామిలీకి న్యాయం జరుగుద్దో లేదో కూడా నేను కూడా వెయిట్ చేస్తాను. మరి కొన్ని రోజుల్లో మిగతా విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.